విడుదల చేసినప్పటికీ కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది. గ్రామీణ ప్రాంత ఓటర్లు చైతన్యమైనారు, వీళ్ళు మోసం చేసిండ్రు, తప్పు జరిగింది అనేటువంటి ఒక నిర్ణయంకి వచ్చారు. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు పెడితే ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీ ప్రభంజన సృష్టిస్తుంది. ఈ రాష్ట్రంలో మెజార్టీ స్థానాలు మేము గెలవబోతా ఉన్నాం. గుర్తు కోసం ప్రజలు ఎదురు చూస్తున్నారు, గుర్తుల గుర్తుంచుకొని ఎదురు చూస్తున్నారు ప్రజలు. ఇలా కారు గుర్తు కోసం కేసీఆర్ గుర్తులో గుర్తుంచుకోవాలంటే ఏమైంది జూబ్లీహిల్స్ లో ఈరోజు ఓటర్లు రోజు జూబ్లీహిల్స్ లో ఏమైందంటారా? గుర్తులో గుర్తుంచుకోవటం ఏమైంది జూబ్లీహిల్స్ లో? ఎందుకు గుర్తుంచుకోలేదు జూబ్లీహిల్స్ ఓటర్లు? గ్రామీణ ప్రాంతాలు సార్ అదొక గెలువు, అది పట్టణ ప్రాంతం 43% ఓట్లు, 43% ఓట్లు వచ్చాయి మీకు. గ్రామీణ ప్రాంతాల్లో మనం బిలో 30 వచ్చింది, అక్కడే గుర్తులు గుర్తుంచుకోలేదు, కారు గుర్తుంచుకోలేదు. గెలుప రెగ్గింగ్ చేసి ఎంఐఎం తోన మంత్రి పదవి ఇచ్చి మధ్యవృద్ధికి ఓటుకి 5,000 రూపాయలు యుద్ధంలోకి దిగిన తర్వాత ధర్మ అధర్మాలు లేనట్టు ఎన్నిక అయిన తర్వాత ఇప్పుడు మీరు మునుగోడు ఎట్లా గెలిచారో వాళ్ళు జూబ్లీహిల్స్ ఎట్లా గెలిచారు? తెలుగు న్యూస్ కేంద్రం నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరు నాగార్జున సాగర్ ఎట్లా గెలిచారో వాళ్ళు జూబ్లీహిల్స్ ఎట్లా గెలిచారు, మీరు మునుగోడు ఎట్లా గెలిచారో వాళ్ళు ఎట్లా గెలిచారు? 18 తారీఖు నోటిఫికేషన్ ఏమనండి, దమ్ముంటే ఎవరు దమ్మేందో తెలుస్తుంది, ఎవరు సత్యం తెలిసిపోతుంది. కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది గ్రామీణ ప్రాంతంలో. సార్ వాళ్ళ ఎమ్మెల్యే సొంత ఊర్లో చెప్పండి అమర్ గారు చెప్పండి. భరత్ గారు ఈయన విజయ్ గారు చెప్పేది అంటే మా తాతలు నేతులు నాకిర్రు, మా మూతులు వాసన చూడండి అన్నట్టు చెప్తున్నాడు ఆయన. అప్పుడు 2.5 వచ్చింది, ఇప్పుడు 2/3 వచ్చింది, అప్పుడు అదేదో కేసీఆర్ గారు మాయ చేసారు. అదంతా గారు విజయ్ మర్చిపోయినారు. బీఆర్ఎస్ పార్టీని ఇంకా అక్కడ నలుగురు విజయ్ గారు. అరే గోల్మాల్ చేయాలా, ఎన్నికల్ని ఓట్లు ఎట్లా చోరు చేసుకోవాలి అయిపోయింది. ప్రజలు మర్చిపోయారు, కొందరు మీడియా ఛానల్ కూడా మర్చిపోతాయి, పిలవడం కూడా మానేస్తారు. ప్రజలు ఆల్రెడీ మర్చిపోయారు, కంటోన్మెంట్ లో మర్చిపోయారు. మీరు సిట్టింగ్ స్థానం కోల్పోయినారు, 3వ స్థానం సిట్టింగ్ నుంచి డైరెక్ట్ 3. జూబ్లీహిల్స్ మీరు ఓడిపోయినారు, 2 ఉప ఎన్నికలు జరిగినాయి. ఎమ్మెల్సీ స్థానాలలో మీరు అసలు లేరు, కంటెస్ట్ కూడా చేయలేదు ఎమ్మెల్సీ స్థానాలలో, రైట్? ఇక మరి చెప్పుకోవడానికి ఏముంది? ఇక ఇప్పుడు ఏంటంటే ఆ సర్పంచ్ మాదే, ఈ సర్పంచ్ మాదే అని చెప్తారు. యాది పెట్టుకోండి విజయ్ గారు, కరెక్ట్ గా 1 మంత్ తర్వాత మీ సర్పంచ్లు ఎవ్వరు కూడా ఉండరు, అందరు వెళ్ళిపోతున్నారు. మీరు ఎట్లయితే వాళ్ళని లాక్కొచ్చిర్రో అదే నీవు నేర్పిన విద్యనే నీరజాక్ష అని ఇప్పుడు ఇందాక మీరు చెప్తున్నారు కదా, ఎగ్జాక్ట్లీ అదే రివర్స్ అవుతున్నది. మీరు ఏదైతే తెలంగాణ వచ్చిన కొత్తలో ఎలాంటి ఒక దరిద్రమైన సంస్కృతిని తీసుకొచ్చారో, ఎమ్మెల్యేలను కొనడము, ఆ తర్వాత సర్పంచ్ ఇవన్నీ పార్టీ చేస్తున్నది. ఎన్ని రాష్ట్రాల ప్రభుత్వాల గురించి విజయ్ కుమార్ గారు మీరు మాట్లాడతారా? కొంచెమైనా ఉండాలి. మీరు గట్టిగా అరిచినంత మాత్రాన మీరు కొనలేదా? మీరు కొన్నారు కదా. అరే ఆగండి బ్రదర్, ఆగండి. ఎందుకు విజయ్ గారు ఇప్పుడు విజయ్ గారు అయిపోయింది, పార్టీ పని అయిపోయింది. విజయ్ గారు ఓన్లీ హిస్టరీ రాసుకోండి. ఇంతకు ముందు టీఆర్ఎస్ అనే పార్టీ ఉండే, ఆ తర్వాత బీఆర్ఎస్ అయింది, ఆ తర్వాత కాంగ్రెస్. తెలంగాణ ప్రజలు ఈ పార్టీని అమర్ గారు ఒక్క నిమిషం మీరు అన్న పాయింట్ మీద నేను అడుగుతున్నా, కానీ బీఆర్ఎస్ ను తీసిపారేసే విధంగా రిజల్ట్ లేదు, బానే ఉంది. ఇప్పుడు కాంగ్రెస్ 2019లో పర్ఫార్మెన్స్ 20లో జరిగిన సర్పంచ్ ఎన్నికల కంటే దాదాపు 2 times 3 times ఎక్కువ సీట్లు వచ్చాయి బీఆర్ఎస్ కి. అయినా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది కదా. ఇంతకంటే తక్కువ పర్ఫార్మెన్స్ వాళ్ళకి అప్పుడు 10-15% కూడా సర్పంచ్ స్థానాలు రాలేదు 2020లో కాంగ్రెస్ కు. ఎందుకంటే మొత్తం లీడర్లు పోయి బీఆర్ఎస్ లోనే జాయిన్ అయినారు, బంగారు తెలంగాణ అని చెప్పి అందరు జాయిన్ అయినారు. ఇప్పుడు అంతకంటే బాగానే వచ్చింది రిజల్ట్. సిద్దిపేటలో, సిరిసిల్లో ఇవన్నిట్లో నిలబెట్టుకున్నారు. ఎక్స్పెక్టెడ్ దానికంటే పర్లేదు, పల్లెల్లో పర్లేదని నేను అనుకుంటున్నా. 3 పార్టీలు హ్యాపీయే. మీకు లాస్ట్ టైం కంటే డబుల్ అయినా మీరు హ్యాపీయే. సరే మేము నెంబర్ 1 వచ్చామని కాంగ్రెస్ హ్యాపీయే. బీఆర్ఎస్ కూడా నాట్ బ్యాడ్ రిజల్ట్. పూర్తిగా పార్లమెంట్ ఎన్నికల్లో
మీరు ఇనిషియల్ రిమార్క్స్ లో ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్పారు ఏంటంటే అనేక చోట్ల కాంగ్రెస్ పార్టీ నాయకత్వము ఉండడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ముందు నుంచి టిఆర్ఎస్ నుంచి జాయిన్ అవుతా అని ఎవరైనా వచ్చినా కూడా జాయిన్ చేసుకోలేదు, చేసుకొని ఇస్తలేదు. దాని వల్ల ఈ రోజు కొన్ని అనేక చోట్ల అంటే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి అదే డిఫరెన్స్. బీఆర్ఎస్ పార్టీలో ఏం జరిగింది అప్పుడు వాళ్ళు ఎప్పుడైతే గెలిచారో 2014లో గెలవంగానే కాంగ్రెస్ నుంచి తండోపతండాలుగా వచ్చి జాయిన్ అయిపోయినారు, కాంగ్రెస్ నుంచి టీడీపీ నుంచి. అప్పుడు వాళ్ళు అట్లా జాయిన్ చేసుకున్నారు, ఎవరిని పడితే వాళ్ళని సర్పంచులను, ఎవరిని పడితే వాళ్ళని ఎంపీటీసీ జెడ్పీటీ అందరినీ టోటల్ గంప హోల్సేల్ వ్యాపారం జరిగింది అప్పుడు. ఇప్పుడు వచ్చేసరికి ఏం జరుగుతున్నదంటే టిఆర్ఎస్ పార్టీ 10 సంవత్సరాలు విపరీతమైన డబ్బు సంపాదించుకున్నారు, వాళ్ళ చిన్న కార్యకర్త దగ్గర నుంచి ముఖ్యమంత్రి కుటుంబం వరకు విపరీతమైన ఆ డబ్బును ఈ రోజు తెలంగాణ గ్రామాలలో ఖర్చు చేస్తున్నారు. మీరు మార్క్ మై వర్డ్స్ భరత్ గారు, ఈ రోజు గెలిచిన సర్పంచులు ఎవరైతే బీఆర్ఎస్ పార్టీలో గెలిచిన సర్పంచులు అందరూ కూడా ఆ గ్రామ అభివృద్ధి అనే కోట్ అన్కోట్ గ్రామ అభివృద్ధి అనే నెపంతోని అందరూ పోయి రేవంత్ రెడ్డి సంకనెక్కకుండా చూడండి మీరు. మళ్ళా విజయ్ కుమార్ గారిని పిలవండి, ఒక 1 మంత్ తర్వాత మనం ఇదే జీ తెలుగు వేదికలోనే మనం మళ్ళా చర్చ కార్యక్రమం పెడదాం. మళ్ళా ఆయన వచ్చి గ్రామీణ ఓటర్ అభివృద్ధికి ఓటేశాడా, పార్టీ గుర్తులకు ప్రాధాన్యత ఇచ్చాడా, డబ్బు అధికార బలం దీని వల్ల పార్టీ ఓటేశారు అనుకుంటారు, ఏం చెప్తారు? అన్ని ఉంటాయి కదా మేడం, ఇప్పుడు ఒక్కటే అనేది ఉండదు కదా. అభివృద్ధిని చూస్తారు, వ్యక్తిగతంగా చూస్తారు, ఎందుకంటే గుర్తుండదు కాబట్టి ఆ వ్యక్తి మంచోడా, మనతోనే ఉంటాడా, మనతోనే రోజువారీగా మనకు ఫోన్ ఎత్తుతాడా, యాక్సెసబుల్ గా ఉంటాడా, ఇవన్నీ కూడా చూస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా నేనేం చెప్తున్నానంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, భారతీయ జనతా పార్టీ బాధ్యతల్లో ఉన్న వాళ్ళు, అంటే ఓబీసీ మోర్చా ప్రెసిడెంట్, ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ, లేకుంటే ఆ పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ వార్డ్ మెంబర్ అయినాడు, తర్వాత మండల్ ప్రెసిడెంట్ ఈ రోజు సర్పంచ్ అయినాడు, ఈ రోజు ఓబీసీ మోర్చా జనరల్ సెక్రటరీ సర్పంచ్ అయినాడు. అట్లా మీకు బాధ్యతలలో ఉన్న వాళ్ళు అనేక మంది, ఎస్పెషల్లీ యూత్, అంటే బిట్వీన్ 30 and 40 ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళు అనేక మంది ఈ రోజు కొత్త లీడర్షిప్ భారతీయ జనతా పార్టీలో వచ్చేసింది. ఈ లీడర్షిప్ ఒక అద్భుతమైన లేయర్ గా తయారు కాబోతున్నది రేపు 2028-29 ఎన్నికలకు. సో ఇది కాన్ఫిడెంట్ గా నేను చెప్పగలుగుతున్నాను. ఈ రోజు దేశం మొత్తం కూడా యూత్ మీద ఏదైతే ప్రతి పార్టీ కూడా ఇంపార్టెన్స్ ఇస్తున్నదో అది తెలంగాణ గ్రామాలలో ఈ రోజు కనబడ్డది. సరే అది రానున్న రోజులలో, ఎందుకంటే గుర్తులు లేవు కాబట్టి ఎవరు ఏ పార్టీలో ఉంటారు, బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో జాయిన్ కావచ్చు, ఇంకేదైనా జరగవచ్చు. కానీ నేననేది ఏంటంటే భారతీయ జనతా పార్టీ వైపు నుంచి అయితే చాలా కేటగారికల్ గా బాధ్యతల్లో ఉన్న కార్యకర్తలు గెలవడం వల్ల మాకు చాలా కాన్ఫిడెంట్ గా మేము ముందుకెళ్లేందుకు అవకాశం ఉంది. ఎందుకంటే క్యాడర్ బిల్డ్ అవుతున్నది. ఇప్పుడు ఒక మండల్ ప్రెసిడెంట్ సర్పంచ్ అయినాడు అనుకోండి, ఇంకా బలంగా పనిచేస్తాడు ఆ మండలంలో, లేకుంటే ఒక పోలింగ్ బూత్ ప్రెసిడెంట్ వార్డ్ మెంబర్ అయితే ఇంకా బలంగా పనిచేస్తాడు ఆ గ్రామంలో. సో ఆ విధంగా ఈ రోజు గ్రామాలలో నేను మొన్న కూడా చెప్తున్నాను, ఎమ్మెల్సీ గెలిచిందంటే ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్, కరీంనగర్ 4 గ్రామీణ ప్రాంతం కదా. ఈ 4 జిల్లాల్లో కలిపి పెట్టిన ఎమ్మెల్సీ టీచర్స్, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ ఎవరు గెలిచారు? భారతీయ జనతా పార్టీ గెలిచింది. ఎందుకు గెలిచింది? అక్కడ గ్రామాలలో ఉన్న టీచర్లు, గ్రామాలలో ఉన్న చదువుకున్న వాళ్ళు 1970 ఇప్పుడు కాదు 1970s 80s లో కూడా బీజేపీ గ్రాడ్యుయేట్ ఎన్నిక గెలిచింది తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్ లో. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పివి మాధవ్ గ్రాడ్యుయేట్ లో గెలిచిన వ్యక్తి, ఆయన తండ్రి కూడా బహుశా గ్రాడ్యుయేట్ లో, చలపతిరావు గారు కూడా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అనుకుంటా. సో బీజేపీ మొదటి నుంచి ఉంది గ్రాడ్యుయేట్ ఎన్నికల్లో, బీజేపీ మొదటి నుంచి కూడా అంతే కదా, పట్టభద్రులే ఓటర్స్ కదా, అర్బన్ ఓటర్స్, చదువుకున్న ఓటర్స్ అని మొదటి నుంచి కూడా ఈ గ్రాడ్యుయేట్ ఎన్నికలు ఉంది. దాన్ని మనం క్రైటీరియాగా తీసుకోవచ్చా? నేను క్రైటీరియా అనట్లేదు, ఏ ఎన్నిక ఆ ఎన్నిక. నేను ఎప్పుడు కూడా ఒక ఎన్నిక నేను ముడిపెడతలేను. గ్రాడ్యుయేట్ ఎన్నికలలో గెలవడము ఈ కాంగ్రెస్ పార్టీకి అగేన్స్ట్ గా, కాంగ్రెస్ పార్టీ ఒక బలమైన అభ్యర్థిని పెట్టి సాక్షాత్ ముఖ్యమంత్రి గారే వచ్చి అక్కడ కరీంనగర్ వేదికగా అనేక మాటలు చెప్పిన తర్వాత కూడా గ్రాడ్యుయేట్స్, టీచర్స్ బీజేపీ వైపు ఎలా విధంగా చూసారో అదే విధంగా రానున్న రోజులలో బీజేపీ గ్రామీణ ప్రాంతాలలో, పట్టణ ప్రాంతాలలో బిగిన ఒక ఓటు సునామీ రాబోతున్నది బీజేపీకి అనేది క్లియర్ కనబడుతున్నది. అంటే వీ కెన్ సెన్స్ దట్. ఎప్పుడైనా ఏదో టిప్ ఆఫ్ ది ఐస్బర్గ్ అంటారు కదా, సో ఒక సెన్స్ చేయగలుగుతున్నాం ఈ రోజు. ఆ ఓటింగ్ ప్యాటర్న్ కావచ్చు, లేకుంటే గెలిచిన కార్యకర్తల యొక్క విధానం చూస్తున్నట్టయితే రేపు రాబోయే రోజులలో బీజేపీ చాలా అద్భుతంగా అద్భుతంగా 2029 ఎన్నికలలో విజయం సాధించబోతున్నాయని కనబడుతున్నది. అది చెప్తున్నాను నేను. చరణ్ గారు హ్యాపీయా?